మోకాళ్లలో నొప్పులు బాధిస్తున్నప్పుడు మన ప్రతి కదలిక కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. కొద్ది దూరం నడవలేం, కాసేపు స్థిమితంగా కూర్చోలేం, కూర్చుని లేవటం, లేచి కూర్చోవటం బాగా కష్టంగా ఉంటుంది. చివరికి విశ్రాంతిగా పడుకున్న సమయంలోనూ మోకీళ్లలో నొప్పులు పోటెత్తుతూ బాధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని నిత్యం సాధన చేయటం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు నిపుణులు. మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించే యోగాసనాల గురించి ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత కాలంలో చిన్న వయసులో ఈ మోకాళ్ళ నొప్పులు అనేటటువంటి సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. దీనికి అనేక రకమైనటువంటి కారణాలు. బరువు ఎక్కువగా ఉండడం, మోకాలు చెప్పులు అరిగిపోవడం, ఆహార విధానం పైన సరైన శ్రద్ధ పెట్టకపోవడం, ఈ రకమైనటువంటి కారణాల వలన మోకాళ్ళ సమస్యలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి కారణాల వలన మోకాళ్ళ నొప్పుల సమస్యలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. సో అధిక బరువు సమస్య ఉన్నటువంటి వాళ్ళు మాత్రం బరువును తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ మోకాళ్ళ నొప్పుల నివారణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు చేయడం ద్వారా మాత్రమే పూర్తి ఫలితం వస్తుంది. బరువు తగ్గకుండా ఫలితం అనేటటువంటిది కనిపించదు. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మేరుదండాసనం మరియు వాయుముద్ర ప్రాణాయామం. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సుప్త మేరుదండాసనం. ఈ ఆసనాన్ని మనం ప్రశాంతాసనం మీదుగా చేస్తాం. ఇప్పుడు ఆ ఆసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా తీసుకుని వచ్చి లెఫ్ట్ లెగ్ కూడా స్ట్రైట్గా ఉంచాలి. ఇప్పుడు ప్రశాంతాసన భంగిమకి రావాలి, శవాసనంకి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా జతలో ఉంచుకోండి. రెండు చేతుల్ని భుజాలకు సమాంతరంగా సైడ్కి స్ట్రైట్గా ఉంచాలి. ఈ స్థితిలో ఎడమ కాల్ని నిదానంగా పైకి లిఫ్ట్ చేస్తూ 90 డిగ్రీస్ తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ కాల్ని రైట్ హ్యాండ్ దగ్గరికి వెళ్ళే విధంగా రైట్ సైడు స్లోగా బెండ్ చేయాలి. హెడ్ని ఆపోజిట్గా లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. కాల్ని స్ట్రైట్గా ఉండాలి. ఇలా బెండ్ అవ్వకుండా కాలు స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. హెడ్ పూర్తిగా లెఫ్ట్ సైడ్ చూస్తున్న విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచాలి. స్ట్రైట్గా ఉన్న లెగ్ కూడా స్ట్రైట్గా ఉంచుకోవాలి. లెఫ్ట్ లెగ్ని నిదానంగా 90 డిగ్రీస్ తీసుకొని రావాలా. మళ్ళీ కమ్ బ్యాక్, స్లోలీ డౌన్, నిదానంగా క్రిందకి ఉంచాలి. అదేవిధంగా ఇప్పుడు కుడికాలుతో చేయాలి. కుడికాల్ని నిదానంగా పైకి లిఫ్ట్ చేస్తూ 90 డిగ్రీస్ తీసుకొని రావాలి. కుడికాల్ని లెఫ్ట్ సైడ్ బెండ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ దగ్గరికి వచ్చే విధంగా హెడ్ని రైట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. చేసినప్పుడు ఈ విధంగా లెగ్ స్ట్రైట్గా ఉండాలి. బెండ్ అవ్వడం కానీ ఇట్లా కానీ కాకూడదు. కరెక్ట్గా ఈ హ్యాండ్కి టచ్ అయ్యే విధంగా ఉండాలి. అదేవిధంగా స్ట్రైట్గా ఉన్న లెఫ్ట్ లెగ్ కూడా స్ట్రైట్గా ఉండాలి. హెడ్ రైట్ సైడ్ చూస్తున్న విధంగా, రైట్ హ్యాండ్ని చూస్తున్న విధంగా ఉండాలి. స్లోగా రైట్ లెగ్ని కూడా నిదానంగా కమ్ బ్యాక్ 90 డిగ్రీస్ తీసుకొని రండి. నిదానంగా కిందకి డౌన్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు రెండు కాళ్ళతో చేద్దాం. స్లోలీ రేజ్ యువర్ బోత్ లెగ్స్ 90 డిగ్రీస్. లెగ్స్ ఈ విధంగా స్ట్రైట్గా బెండ్ కాకుండా ఉండే విధంగా చూసుకోవాలి. స్లోలీ టర్న్ టు రైట్. హెడ్ టర్న్ టు లెఫ్ట్. చూసారా, రెండు కాళ్ళు స్ట్రైట్గా ఉన్నాయి. రైట్ హ్యాండ్ని టచ్ అయ్యే విధంగా. ఇప్పుడు నిదానంగా రెండు కాళ్ళని మళ్ళీ యథాస్థానానికి తీసుకొని రండి 90 డిగ్రీస్.
స్లోలీ డౌన్. నిదానంగా కిందకి తీసుకొని రావాలి. 2 చేతులు విశ్రాంతిగా శవాసన భంగిమకి రండి. విశ్రాంతిగా ఉండండి. టర్న్ టు లెఫ్ట్. టేక్ రైట్ హ్యాండ్ సపోర్ట్. కమ్ టు ద సుఖాసన. ఇప్పుడు మనం చేయబోతున్నాం వాయుముద్ర ప్రాణాయామం. ఈ వాయుముద్ర ప్రాణాయామాన్ని పద్మాసనంలో కానీ, అర్ధ పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు. ముందుగా పద్మాసనం కానీ అర్ధ పద్మాసనం భంగిమలో ఉండి 2 చేతులు అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో చూపుడు వ్రేలుని ఫోల్డ్ చేసి చూపుడు వ్రేలు యొక్క వెనక భాగాన బొటన వ్రేలుని ఉంచి చూపుడు వ్రేలుతో వెనక వైపుకి, బొటన వ్రేలుతో కాస్త ముందు వైపుకి, కింద వైపుకి ఆనించి ఉంచే విధంగా ఉంచాలి. మధ్య వ్రేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు స్ట్రైట్గా ఉండాలి, ఒకదానికొకటి తాకుతున్న విధంగా. వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. మెడ నిటారుగా ఉంటుంది. ఈ స్థితిలో పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శూన్యకంలోకి వచ్చిన తర్వాత ప్రాణాయామం ఆపాలి. నిదానంగా కళ్ళు తెరిచి ముద్రని రిలీజ్ చేయాలి. చూశారు కదండి, ఈ మేరుదండ ఆసనాన్ని ఒక్కొక్క కాలుతో 5 సార్లు చొప్పున లెఫ్ట్ లెగ్తో రైట్ లెగ్తో 5 సార్లు చొప్పున ప్రతిరోజు సాధన చేస్తూ ఈ వాయుముద్ర ప్రాణాయామాన్ని ప్రతిరోజు 40 నిమిషాలు చొప్పున దీన్ని సాధన చేయాల్సి ఉంటుంది. నిత్యం ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయటం ద్వారా పోటొత్తే మోకాళ్ల నొప్పుల నుంచి ఎలా ఉపశమనాన్ని పొందవచ్చో తెలుసుకున్నాం కదా. ఒక చిన్న చిట్కా మీకోసం. పైల్స్ బాధల నుంచి ఉపశమనం కోసం ప్రతి నిత్యం 1 గ్లాసుడు మజ్జిగలో 1 చెంచాడు కరక్కాయ పొడిని కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది.